వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ 2025 సంబంధించి మనకు లాస్ట్ డేట్ గురించి ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. ఓకేనా? సో దీనికి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు టుమారో, దట్ ఈస్ ఆగస్ట్ మనకు 17th. ఓకేనా? 17th ఆగస్ట్ మనకి లాస్ట్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 17కి మనకు లాస్ట్ డేట్ ఉంది. అది ఎప్పుడు అంటే ఆగస్ట్ 17 మనకు నైట్ 11:59 మనకి ఇది అప్లికేషన్ విండో క్లోజ్ కావడం జరుగుతుంది. సో రేపు సండే కాబట్టి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి సో మంచి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో మంచి జాబు. సో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మీకు జాబ్ ఉంటుంది. ఓకేనా? కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబ్ ఉంది. సో తెలంగాణ నుంచి మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే తెలంగాణ నుంచి మనకు 117 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏపీ నుంచి మనకు 115 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి విఫలమై ఉన్నారో వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కొరకు మీకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్ చేయడానికి సువర్ణ అవకాశం అని చెప్తున్నాను. మీకు శాలరీ కూడా మంచి పేమెంట్ ఉంటుంది. అది కూడా మీకు 69,100 పేమెంట్ ఉంది. ఓకేనా? 69,100 రూపీస్ మీకు ఉంది. అదేవిధంగా మీరు ఏదైనా హాలిడేస్లో ఎక్స్ట్రా డ్యూటీ కానీ ఏమైనా హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా సండేస్లో ఎక్స్ట్రా డ్యూటీ వర్క్ చేస్తే దానికి కూడా మీకు స్పెషల్ పేమెంట్ కూడా ఇస్తారు. ఓకేనా? స్పెషల్ పేమెంట్ అండ్ మీకు ఇంకోటి స్పెషల్ అలవెన్సెస్ కూడా మీకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి జాబు, సువర్ణ అవకాశం, వినియోగించుకోండి. సో మీకు దీనికి ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది ఏంది అది కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మీకు లాస్ట్ డేట్ గురించి కూడా చెప్పేస్తాను, దయచేసి గమనించండి. ఓకే? సో లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 17 తారీఖున అనగా సండే రోజున టుమారో సండే రోజున మనకు 11:59 ఇది ముగియడం జరుగుతుంది. అప్లికేషన్ విండో మీకు క్లోజ్ అవుతుంది. సో అప్లై చేసుకోండి. సండే కాబట్టి మీకు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ మీద ఫోకస్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి పేమెంట్ చేయడానికి డిలే అయిందో ఆఫ్లైన్ పేమెంట్, సో ఆఫ్లైన్ బ్రాంచ్ ద్వారా మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే మీకు 19 వరకు టైం ఇచ్చారు. ఓకేనా? సో 19 వరకు అంటే సోమవారం మంగళవారం వరకు మీకు టైం ఇచ్చారు. సో బ్యాంక్ సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఓకే. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయవారు యూపీఐ ప్లాట్ఫామ్ నెట్ బ్యాంకింగ్ వాళ్ళు కాబట్టి మీరు రేపటిలోగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? 17th ఆగస్ట్ ఆన్ సండే. ఓకేనా? రైట్. సో దీనిలో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఏ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఎస్. సో మనకు యాక్చువల్లీ మనకి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. టైర్ 1, టైర్ 2 ఉంటుంది, టైర్ 3 కూడా ఉంటుంది. ఓకేనా? సో టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫై ఇన్ నేచరే, బట్ అది కూడా కొంచెం ఎలా అనేది చూద్దాం. జస్ట్ వెయిట్. ఓకే. సో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దట్ ఈస్ అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్లు అండ్ రీజనింగ్, న్యూమెరికల్, అనాలజికల్ ఎబిలిటీ నుంచి మనకు 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అండ్ జనరల్ స్టడీస్ నుంచి కూడా మనకు 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో ఓవరాల్ చూస్తే మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. మీకు 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 నెగిటివ్ కూడా ఉంది. అది కూడా గమనించండి మిత్రులు, అది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అయితే సో దీంట్లో మీకు టైర్ 1 నుంచి టైర్ 2కి వెళ్ళాలంటే మీకు 1:10 నిష్పత్తిలో మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది టైర్ 2కి. అయితే టైర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ట్రాన్స్లేషన్. ఇది మీకు ఎలా అంటే మీకు ఒక ప్యాసేజ్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ ఇంగ్లీష్లో ఇస్తారు. ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేయాలి, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి. ఓకేనా? అలా మీకు వైసీ వర్ష ఉంటుంది. సో ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 words ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ డైలెక్ట్ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్ష. సో ఇంగ్లీష్లోంచి తెలుగులోకి, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి మీకు తర్జుమా చేయాల్సి వస్తుంది. సో దానికి 50 మార్కులు ఇచ్చారు. ఇది క్వాలిఫై ఇన్ నేచర్, ఇది అందరూ క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకేనా? దీనికి కేటగిరీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతూనే మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి పిలుస్తారు. ఓకే. ఈ 50 మార్కులకు మనకు ఎన్ని మార్కులు వస్తాయి, మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతే ఖచ్చితంగా మీరు 20 మార్కులు తెచ్చుకోవాలి. ఇది 20 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఏమీ లేదు. 1 అవర్ టైము, మీకు 20 మార్క్స్ ఖచ్చితంగా 25 మార్క్స్ తెచ్చుకుంటే మీరు అప్పుడు టైర్ 2 క్వాలిఫై అయినట్టే. అప్పుడు మీకు ఇంటర్వ్యూకి మీకు ఏ రేషియోలో పిలుస్తారంటే 1:5 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంటర్వ్యూ మార్క్స్ కూడా మీకు 50 మార్క్స్. ఈ ఇంటర్వ్యూ మాత్రం మీకు తెలుగులోనే ఇవ్వడం అడుగుతారు. టెన్షన్ ఏం అక్కర్లేదు. ఇంటర్వ్యూ మాత్రం మీకు తెలుగులోనే ఉంటుంది. ఓకేనా? ఇంటర్వ్యూ మాత్రం తెలుగులోనే ఉంటుంది. అయితే ఇది అప్లికేషన్ ప్రకారం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి. మీరు సబ్మిట్ చేసేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క డొమిసైల్ అంటే మీరు ఈ స్టేట్కి సంబంధించిన స్టేట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? దాంతోపాటు మీ యొక్క లాంగ్వేజ్ తెలుగు అని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
రైట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాల్సిన ప్రధాన అవసరం ఏంటిదంటే మీరు ఇక్కడ టైర్ 1లో ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇందులో మీకు 20 మార్క్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఇంగ్లీష్లో బాగా ఫోకస్ చేస్తే మీకు టైర్ 2లో ఓకేనా, టైర్ 2లో మీకు ఇక్కడ వొకాబులరీ అదేవిధంగా గ్రామర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వొకాబులరీ గ్రామర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఇక్కడ తర్జుమా చేసుకొని మీకు సింపుల్ అవుతుంది. ఓకేనా, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి, తెలుగులో వస్తే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమంటారు. అక్కడ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇంగ్లీష్లో వస్తే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ టైర్ 2లో కొంచెం ప్రాధాన్యతను సంతరించుకునేదని మనం దీని బాగా తెలుసుకోవచ్చు. సో ఓకేనా, సో ఫోకస్ చేయండి. మంచి జాబు మీకు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో కొంచెం కష్టపడితే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇది టైర్ 2. ఓకేనా, టైర్ 1 మీద మీరు కొంచెం బాగా ఫోకస్ చేయండి. సో జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్. ఓకేనా, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మన తెలుగు అభ్యర్థులు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఫోకస్ చేస్తే మీకు టైర్ 2లో మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ బెనిఫిట్గా ఉండబోతుంది. ఓకేనా, సో నెక్స్ట్, సో ఆల్రెడీ మెన్షన్ చేసాము ఆగస్టు 17కి లాస్ట్ డేట్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 17కి మనకు అప్లికేషన్ మరియు ఆన్లైన్ పేమెంట్ ఆగస్టు 17కి లాస్ట్ డేట్. ఆల్రెడీ ఇంత క్రితమే అప్లై చేసుకున్న వాళ్ళకి పేమెంట్ ఆఫ్లైన్లో చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది. అది ఆగస్టు 19 వరకు లాస్ట్ డేట్, అది గమనించండి. ఓకేనా, యాక్చువల్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవాలంటే 17, అంటే రేపటికే సండే లాస్ట్ డేట్. దయచేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆల్రెడీ మనము మన యాప్లో సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి జస్ట్ వెయిట్. సో మన యాప్లో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేవలం మీకు 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కేవలం ఈ 2025 సంబంధించి నోటిఫికేషన్కి దృష్టిలో పెట్టుకొని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి లాంచ్ చేస్తాము. కేవలం 99కే మీకు బ్యాచ్ ఇస్తున్నారు. ఇది మీకు టైర్ 2 కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అక్కడ ట్రాన్స్లేషన్ విషయంలో మీకు వొకాబులరీ, గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది. టైర్ 1లో కూడా మీకు 20 క్వశ్చన్లో మంచి స్కోర్ చేయడానికి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఎలా ఈ పర్టికులర్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి QNQ ఎగ్జామ్స్ అని ఇలా లోగో ఉంటుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ ఉంటుంది. ఆల్ కోర్సెస్ ఐకాన్ మీ క్లిక్ చేయగానే మీకు ఇలా బ్యాచ్ డిస్ప్లే అవుతుంది. మీరు అందులో బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో కేవలం 99కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిత్రులారా, లాస్ట్ డేట్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని రేపు సండే కాబట్టి మీరు ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో తెలంగాణ నుంచి 117 వేకెన్సీస్, ఏపీ నుంచి 115 వేకెన్సీస్. ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.